కుత్బుల్లాపూర్ 131వ డివిజన్ పల్లవి మోడల్ స్కూల్లో నిర్వహించిన ప్రథమ్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడల ద్వారా శరీర దారుఢ్యంతో పాటు మానసిక ధైర్యం పెంపొందుతుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. CKM Gaudi's girls and our pillar principal ma'am Dhanlakshmi Harish to First prize goes to Jahnavi, second prize M. Akshay, third prize goes to K. Akshay. Boys, Vedant Yadav first place, second place goes to Nagasurya. Students in running race from girls. From boys, first place goes to the Good morning, everybody. ఈరోజు ఇక్కడ కేఎంజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఇక్కడ మన స్కూల్ ఇంటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్కి మరి ఇంతకుముందే వచ్చిపోయిన పెద్ద లక్ష్మారెడ్డి గారు కూడా మరి అథ్లెట్ అయిన వెటరన్ అథ్లెట్ మరి కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి మన ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ పెద్దలు కార్పొరేటర్ గౌరీష్ గారు, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ గిరిధర్ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి కాలనీ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు చక్కటి వాతావరణంలో స్పోర్ట్స్ ఈవెంట్ పిల్లలు ఉత్సాహం చూస్తూ ఉంటే మరి చాలా సంతృప్తిని ఇస్తూ ఉంది. మరి పేరెంట్స్ కూడా వచ్చి పిల్లల్ని ప్రోత్సహించడం అనేది చాలా మంచి సాంప్రదాయం. అది ఎందుకంటే చదువుతో పాటు పిల్లల్ని అన్ని యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో కానివ్వండి చెప్తారు, ఏ పని చేసినా సరే స్పోర్ట్స్ స్పీడ్ ఉండాలంటే. స్పోర్ట్స్ స్పీడ్ అంటే గెలిస్తే మనము కుంగిపోవద్దు, విజయంతో ఉత్సాహపడద్దు, ఓడిపోతే కుంగిపోవద్దు అని అంటారు. అంటే ఓడిపోతే నేర్చుకోవచ్చు, గెలిస్తే ఇంకో మెట్టు ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఏ పని చేసినా సరే
స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్ అంటారు కాబట్టి స్పోర్ట్స్ తోని గేమ్స్ తోని పిల్లలకి కానివ్వండి తమ యవ్వన వయసులో యూత్ వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా అదే స్పిరిట్ ఉంటుంది కాబట్టి లైఫ్ లో ఏదైనా సరే పని చేసుకుంటూ పోతే మంచి చెడు రెండు ఎదురవుతూ ఉంటాయి. మంచి ఉంటే నేర్చుకుని ముందుకు పోవాలి, చెడు ఉంటే సరిదిద్దుకుని ముందుకు పోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఆటలాడినప్పుడు మన పోటీలు వెళ్ళినప్పుడు మనకి ఎన్నో నేర్చుకుంటాం. ఓడిపోయి కుంగిపోవాల్సిన అవసరం ఉండదు. మనకు దాని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి చక్కటి ఒక సిద్ధాంతాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇతర కాంపిటీషన్లు కూడా పిల్లల్ని ప్రోత్సహించి వారి యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి ఏ రంగంలో ఉన్నా సరే, ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగంలో ఉన్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే మంచి ఉన్నత శిఖరాలకు వారు చేరుకునే విధంగా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై నుంచి పని చేసుకుంటూ